హలో భోజన ప్రియులారా, ఈరోజు మనం చేసుకునే వంట ఏందో చూసేద్దాం రండి. మన వంట వచ్చేసి ఈరోజు అరటికాయ తాలింపు. అరటికాయ తాలింపుని మనం సింపుల్ వేలో ఎలా చేసుకుందామో చూసేద్దామా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ పచ్చి అరటికాయ అయితే తీసుకోవాలండి. అది వచ్చి మనకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేనైతే ఒక అరటికాయతో చేస్తున్నాను. మీకు ఎన్ని అరటికాయలు కావాలంటే అన్ని అరటికాయలు అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ దానికి వచ్చేసి పైన తొక్కు మొత్తం కూడా నీట్గా రిమూవ్ చేసుకోవాలి. తొక్కు అనేది బాగా రిమూవ్ చేసుకున్న తర్వాత బాగా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసి లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న అరటికాయనైతే ఫస్ట్ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే కొంచెం పెద్దగా ఉండే ముక్కలుగానే కట్ చేసుకున్నాను. ఎందుకంటే అవి ఉడికినప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బాగుంటాయని. దాన్ని మనం కట్ చేసుకున్న వెంటనే వాటర్లో సాల్ట్ వేసిన వాటర్లో అయితే వేసి పెట్టుకోవాలి. అలా వేసుకోవడం వల్ల దాని కలర్ అయితే చేంజ్ కాకుండా ఉంటుంది, అందుకోసం వేసుకుంటాము. నేనైతే ఈ తాలింపుని ఉడకబెట్టి అయితే చేస్తున్నాను, ఆరోగ్యానికి ఎంతో మంచిదనేసి. మనం కొంచెం వాటర్ వేసుకొని అందులో అయితే ఈ అరటికాయ ముక్కలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి, నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు. చూసారు కదా మన అరటికాయ అనేది ఎంత బాగా ఉడికిందో. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసాను నేను. ఇలా ఉడికేటప్పుడు సాల్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది తాలింపుకి. నెక్స్ట్ వచ్చి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు అనేటివి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలు అయితే అందులో యాడ్ చేసుకోవాలి. మనం ప్రతి ఒక్క వెజిటేబుల్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి అయితే ఎంతో బెనిఫిట్స్ ఉంటాయండి. మనం ఈ వెజిటేబుల్ తినం ఆ వెజిటేబుల్ తినం అనకుండా ప్రతి ఒక్క వెజిటేబుల్ని వీక్లీ వన్స్ అయినా టేస్ట్ చేయాలి. చూసారు కదా, ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల అరటికాయ అనేది కొంచెం క్రిస్పీగా అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ మనము ముందుగా ఉడికించుకునేటప్పుడు అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, అది కాకుండా మన టేస్ట్కి తగ్గట్టు అయితే కొంచెం సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే అందులోనే కొంచెం పసుపు, ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు, ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత బాగా కలుపుకోవాలంటే బాగా కూడాను, అప్పుడు టేస్ట్ బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ దీంట్లోకి నేనైతే కారం అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ తాలింపుల్లోకి పప్పుల పొడి అయితే యూస్ చేస్తాను. అందులోనే కొంచెం ఎండుమిర్చి అండ్ ధనియాలు, కొంచెం జీలకర్ర అన్నీ కూడా వేసుకొని కొంచెం పప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకుంటాను. ఆ పప్పుల పొడి అయితే ఇందులో యాడ్ చేస్తాను. అందులోనే కొంచెం తెల్లగడ్డ కూడా వేసుకుంటానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, ఎమ్మీ టేస్టీ అరటికాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇది సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుంది, ఏ కర్రీలో కన్నా కూడాను. పప్పులోకి అయితే సైడ్ డిష్కి ఇంకా చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.